మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. భారత్ అమెరికా మధ్య దౌత్య ఆర్థిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇరు దేశాల మధ్య ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారు కానుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. విదేశాంగ మంత్రి జైశంకర్తో ఢిల్లీలో భేటీ అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో రూబియో మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వీసా విధానాలు సహా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. మరోవైపు ఇంధన భద్రత కోసం అమెరికా తమకు అత్యంత నమ్మకమైన వనరుగా అవతరించిందని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య ఆర్థిక దౌత్య సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరబోతున్నాయి. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారు కానుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇంకా కీలక ఖనిజాలు, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జైశంకర్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న రూబియో గ్లోబల్ ట్రేడ్ విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన విధానాలు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కాదని చెప్పారు. భారత్ ఒక భారీ ఆర్థిక వ్యవస్థ అని, అమెరికాకు అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని రూబియో కొనియాడారు. ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలకు భంగం కలగకుండా సుదీర్ఘ కాలం పాటు కొనసాగే ఒక అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని తాము కుదుర్చుకోనున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చలను తదుపరి దశకు తీసుకెళ్లడానికి త్వరలో అమెరికా ప్రతినిధి బృందం భారత్ను సందర్శిస్తుందని రూబియో తెలిపారు. We are hopeful that our trade representative can visit here very soon. We had an Indian delegation in the United States, I believe last week or the week before. We've made tremendous progress, and I think we're going to wind up with a trade agreement between the United States and India that's going to be enduring and is going to be beneficial to both sides and sustainable in a way that addresses this national interest that we had. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వీసా వలస విధానాల్లో మార్పులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వలసలను అరికట్టడంలో తాము సహకరిస్తామని, అయితే ఆ నెపంతో వ్యాపార, సాంకేతిక, పరిశోధన రంగాలకు అవసరమైన చట్టబద్దమైన ప్రయాణాలకు ఆటంకం కలగకూడదన్నారు. కొత్త H-1B వీసా విధానాలు, వీసా ఫీజుల పెంపు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకోవాలనే కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ మార్పులు కేవలం వలసల వ్యవస్థను సంస్కరించే ప్రక్రియలో భాగమే తప్ప భారత్ను లక్ష్యంగా చేసుకున్నవి కాదని రూబియో వివరణ ఇచ్చారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్నట్లు వర్ణ వివక్ష వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అమెరికా వృద్ధిలో వలసదారుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. మరోవైపు వ్యూహాత్మక ఇంధన దిగుమతులు అమెరికా నుంచి భారీగా పెరిగాయని జైశంకర్ తెలిపారు. ఇంధన పరంగా ఉత్పన్నమయ్యే సమస్యలను తగ్గించుకునేందుకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అందులో భాగంగానే చమురు దిగుమతుల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు. Significant uptick in our energy imports from the United States. It's not new. It started out many years ago, but I think it's really picked up in the last year. And where India is concerned, look, this is an era of de-risking, and probably energy more than anything else requires de-risking. So a big country, if you are to do de-risking, looks at multiple sourcing. And for us, the United States has emerged as a very significant and reliable source of energy, as indeed have some other countries. So the way we will deal with, the current situation in Hormuz, and frankly going forward as well, which is to diversify our energy sources, because that is at the heart of our energy security. And that is why we feel strongly that the energy market should not be distorted, they should not be constrained. It is important to keep energy prices down for global growth. చైనా, పాకిస్తాన్లతో అమెరికాకు పెరుగుతున్న సంబంధాలపై జైశంకర్ అడిగిన ప్రశ్నకు రూబియో వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారు. ఇతర దేశాలతో అమెరికా జరిపే చర్చలు లేదా సంబంధాలు భారత్తో ఉన్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక సంబంధాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించవని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన దేశాలుగా ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ దౌత్య సంబంధాలు కొనసాగించడం సహజమని రూబియో పేర్కొన్నారు. ఇదే క్రమంలో అమెరికా భారత్ బంధం భవిష్యత్తులో మరింత పటిష్టం కానుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని పేర్కొన్నారు. భారత్లో పర్యటించడం గర్వకారణంగా ఉందన్న రూబియో ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి నడుస్తాయని వెల్లడించారు.